స్వతంత్ర సమరంలో పోరాడినటువంటి కాంగ్రెస్‌కి ఆ రోజున ఆర్ఎస్ఎస్ వెన్నుదన్నుగా నిలిచింది. ఆ కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా ఇంకొక ఉద్యమం చేసి బ్రిటిషోడు విభజించి పాలించు సిద్ధాంతానికి మనం లొంగకూడదని భావించింది. అందుకనినే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన డాక్టర్ హెడ్గేవార్ కూడా స్వతంత్రోద్యమంలోనే పాల్గొన్నారు. గాంధీ గారి తరపున ఆయన వెనకాల పోరాటంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాడు. అలాగే వాళ్ళకి సంబంధించిన అనేక మంది నాయకులు. వీళ్ళు అడుగుతా ఉంటారు కదా! మీ పేర్లేంటో చెప్పండి అప్పుడున్నటువంటి పార్టిసిపేట్ చేసినోళ్ళు అంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దేవి ప్రసాద్ చౌదరి, జగపతి కుమార్, అన్నా సాహెబ్ దేశ్పాండే, రమాకాంత్ కేశవ్, వసంతరావు, నారాయణ్ సింగ్, చంద్రకాంత్ భరద్వాజ్, దాదా నాయక్ చిమూర్, బాబురావు మోగడే, లాలా హన్స్రాజ్, బాలాజీ రాజ్‌పుర్కర్, హేము కలాని. ఈ బ్యాచ్ అయితే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి ఆర్ఎస్ఎస్ సమరయోధులని ఎక్స్‌ప్లెయిన్ చేసుకొస్తోంది.